మీరు చెప్పినట్టుగానే ఇది ప్లాన్ ప్రకారం చేసిన యాక్సిడెంట్ సార్. రోడ్డంతా ఖాళీగా ఉన్నా డాక్టర్ని చంపాలన్న ఉద్దేశంతోనే ఓవర్ స్పీడ్లో వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది సార్. ఈ కేసులో మనం ఎవరిని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని సస్పెక్ట్స్గానే చూడాలి. నువ్వు హాస్పిటల్ దగ్గరే శ్రీవాణి గారికి ప్రొటెక్షన్గా ఉండు. పోలీస్ పర్మిషన్ లేకుండా శ్రీవాణి గారిని చూడ్డానికి అలో చేయొద్దు. ఓకే సార్. హలో రమేష్. ఎవరండి మాట్లాడేది? నేను రమేష్ ఫ్రెండ్ అమ్మా. రమేష్ ఇంట్లో లేడా? లేడండి, ఫోన్ ఇంట్లో వదిలేసి మినిస్టర్ శంకర్ గారింటికి వెళ్ళాడు. శంకర్ గారింటికా? అక్కడేమైనా పని చేస్తున్నాడా? అదేంటండి అలా అడుగుతున్నారు? మీరు నిజంగా మా ఆయన ఫ్రెండేనా? అవునమ్మా, చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ని. కాకపోతే కలిసి చాలా రోజులైంది. ఇప్పుడేం చేస్తున్నాడో తెలియక అడిగాను. మా ఆయన మినిస్టర్ శంకర్ గారికి బాగా కావాల్సిన వ్యక్తి. శంకర్ గారికి సంబంధించిన ఏ పనైనా మా ఆయనే చూసుకుంటాడు. ఇల్లు పెళ్ళామన్నీ మర్చిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటాడు. అవునమ్మా, సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకేనండి. అంటే డాక్టర్కి తెలిసిన నిజం వల్ల మేఘనకి ప్రాబ్లం వస్తుందని శంకర్ యాక్సిడెంట్ చేయించాడా, లేక తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి మర్డర్కి ప్లాన్ చేశారా? ఐ షుడ్ క్రాక్ ఇట్. అక్క, అక్కడే ఆగిపోయావే, రాక. రాక, ఒకదాన్ని వచ్చావా? అవును, ఒక్కదాన్నే వచ్చాను. నీకోసమే వచ్చాను. మాట్లాడడానికి ఒక 5 minutes టైం ఉందా? అదేంటక్క అలా అడుగుతావు? నీకోసం టైం ఉండకపోవడం ఏంటి? రోజంతా ఫోన్ లిఫ్ట్ చేయలేనంత బిజీ కదా, అందుకే సేఫ్ సైడ్గా ముందే అడుగుతున్నాను. ఏంటి ఉషా అలా చూస్తున్నావు? నీకు మాట్లాడడం ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇష్టం లేకపోవడం ఏంటక్క? నేనెప్పుడూ అలా అనుకోను. ఫోన్లో మాట్లాడడానికి ఇబ్బంది, కానీ డైరెక్ట్గా మాట్లాడడం ఓకే అన్నమాట. ఏమైందక్క నీకు? నా గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఇన్ని రోజులు నీ గురించి నాకు తెలిసింది నిజమో అబద్ధమో తెలియకే క్లారిటీ కోసం వచ్చాను. అబద్ధమేంటక్క? చెబుతా, కానీ అంతకన్నా ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నా మీద నీకు గౌరవం ఉందా లేదా? గౌరవమే కాదు, అంతకు మించిన అభిమానం ఉంది. నాకు ఏ కష్టం వచ్చినా సొంత అక్కలా తోడుంటావన్న నమ్మకం ఉంది. నేను నమ్మను. నీకు నిజంగా నా మీద అభిమానం, నమ్మకం ఉంటే నా దగ్గర నిజాలు దాస్తావా? సొంత అక్కలా భావిస్తే నా సంతోషాన్ని దూరం చేయడానికి కారణమవుతావా? నీ సంతోషాన్ని నేనెందుకు దూరం చేస్తానక్క? ఎందుకు అన్న ప్రశ్నకి నేను కాదు, నువ్వే సమాధానం చెప్పాలి. ఫోన్ చేసి నాతో మాట్లాడకుండా తరుణ్తో మాట్లాడాలి అన్నప్పుడు నేను చాలా క్యాజువల్ గా తీసుకున్నాను. నువ్వు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటానికి కారణం అడిగినప్పుడు నువ్వు తరుణ్ సంబంధం లేకుండా సమాధానం చెప్పారు చూడు, అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వేమో మీ ఇంటి దగ్గర అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని హెల్ప్ చేయడానికి రమ్మన్నాను అన్నావు.
తరుణేమో మీ ఇంటి దగ్గర ఎవరో న్యూసెన్స్ చేస్తున్నారు, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను అన్నాడు. ఒక అబద్ధాన్ని కవర్ చేయాలనుకున్నప్పుడు ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి కదా. అబద్ధం ఏం లేదక్క. యాక్సిడెంట్ చేసిన రౌడీని ప్రాబ్లం చేశాడు. బావగారు ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఉషా, నాకు నిజం కావాలి. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పి నా అనుమానాన్ని నిజం చేయొద్దు. అయ్యో అక్క, అది అబద్ధం కాదు. వద్దు, ఇంతకు మించి కవర్ చేయొద్దు. నిజంగా ఇదే సమస్య అయితే నాతో అప్పుడే ధైర్యంగా చెప్పేదానివి. ఫోన్లో మీ బావగారికి మాత్రమే చెప్పి డైరెక్ట్ గా ఇంటికి రమ్మని అడిగేదానివి కాదు. ఎప్పుడు లేనిది తరుణ్ కూడా నా దగ్గర నిజాన్ని దాచేవాడు కాదు. కట్టుకున్న భర్త, సొంత అక్క అని చెప్పుకుంటున్న నువ్వు ఇద్దరు కలిసి ఏదో తప్పు చేస్తున్నారు. ఈ రోజు కూడా చేయని తప్పుకి నింద పడ్డం వల్లే తల్లిని కాలేకపోతున్నానని బాధపడుతుంది. ఆ బాధ దూరం కావాలన్నా, ఏ తప్పు చేయలేదని తనకి తాను ధైర్యంగా ఫీల్ అవ్వాలన్నా తనకి ఈ నిజం తెలియాలి. బాబు గారు, హారిక అక్కకి నిజం తెలిస్తే ఖచ్చితంగా మేఘనాన్ని నిలదీయడానికి వెళ్తుంది. అబోర్షన్ నాటకం గురించి తెలిసిన శ్రీవాణి గారు కోమాలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజాన్ని అబద్ధం చేయడం, నిలదీయడానికి వెళ్లిన అక్కని మరింత అవమానించి బాధ పెట్టడం ఆ మేఘనాకి పెద్ద కష్టం కాదు. మీకు మాత్రమే తెలిసిన రహస్యం ఏదో ఉంది. ఇంటికొచ్చి అడుగుతున్నా కూడా సైలెంట్ గా ఉన్నావంటే మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ప్లీజ్, నీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడొద్దు. బావగారు నాకు అన్నయ్యతో సమానం. నా మీద నువ్వు ఒక అమ్మలా ఎంత కేర్ తీసుకుంటావో తండ్రిగా బావగారు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. చూడు, నువ్వు చెప్పే ఈ సెంటిమెంట్ డైలాగ్స్ వినడానికి నేను రాలేదు. మీ ఇద్దరి క్యారెక్టర్ల గురించి నాకు సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదు. మీరిద్దరూ నా దగ్గర దాస్తున్న సీక్రెట్ ఏంటో నాకు తెలియాలి. ఆ ఒక్కటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. సీక్రెట్ ఏం లేదక్క, నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. నా అనుమానం వెనక కారణం ఎంత బలమైందో నాకు తెలుసు. అది అవసరమా అనవసరమా అని నువ్వు డిసైడ్ చేయకు. అక్క, ఆ దేవుడి మీద, మా ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను తప్ప బాధపడాలనో బాధ పెట్టాలనో నేను కలలో కూడా ఊహించను. ఇలాంటి రోజు వస్తుందని, నిన్నిలా ప్రశ్నించే గతి పడుతుందని నేను కూడా కలగలేదు. కానీ జరుగుతుంది కదా. మీ ఇద్దరి మధ్య ఏముందో, నాకు తెలియకుండా ఏం జరుగుతుందో ఇప్పటికీ చెప్పనందుకు నీ మనసులో నా విలువేంటో అర్థమవుతుంది. ఇన్ని రోజులు నీలాంటి దానికోసం ఆలోచించినందుకు, సపోర్ట్ చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. జీవితంలో ఇంకెప్పుడు ఈ విషయం నిన్ను అడగను. నిన్ను ఇది వరకటి ఉషలా చూడలేను. అక్క, అక్క ప్లీజ్ ఆగు. అక్క ప్లీజ్, అక్క నేను చెప్పాను. అక్క, అక్క ప్లీజ్. ఉష వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంట. నన్నొచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమని చెప్పింది. మీరిద్దరూ నా దగ్గర దాస్తున్న సీక్రెట్ ఏంటో నాకు తెలియాలి. ఆ ఒక్కటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. సీక్రెట్ ఏం లేదక్క. హాయ్ హారిక, చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? ఇప్పుడు చూస్తున్నావు కదా ఎలా ఉన్నానో అలానే ఉన్నాను.
మనిషివి బానే ఉన్నావు, కానీ నీ మొహమే ఏదో తేడాగా ఉంది. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం అయితే నీకెందుకు? హో, అంటే ఏదో ఉందన్నమాట. అదేంటో తెలుసుకోవచ్చా? నీకెందుకు అంటే నాకు చెప్పడం ఇష్టం లేదని, నువ్వు అడిగిన టైం వేస్ట్ అని. హే, టైం వేస్ట్ ఏంటి హారిక? మన మధ్య ఎన్ని గొడవలైనా, ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా మనం తోడికోడళ్ళం. ఎప్పటికైనా కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం. ఆ బుద్ధి నీకు ముందే ఉండి ఉంటే నన్ను బ్లేమ్ చేసేదానివి కాదు, మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి పంపించేదానివి కాదు. హా, మీకు మీరుగా డెసిషన్ తీసుకొని వెళ్లారు తప్ప నేనెక్కడ పంపించాను? ఆ రోజు ఉషా కిరణ్లు రావడం వల్లే గొడవ పెద్దదైంది. లేకపోతే మనలో మనమే ఏదో ఒకటి మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం. మామయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ విషయంలో నువ్వు చేసింది తప్పు కాదా? తప్పే, కానీ అది కావాలని చేసింది కాదు. బెటర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందని తెలిసి పాత ఇన్సూరెన్స్ ప్లాన్ ని క్యాన్సిల్ చేశాను. ఈలోపు ఇలా జరిగింది. అదంతా చెప్తే నా మాట ఎవ్వరూ నమ్మరని సైలెంట్ గా ఉండిపోయాను. నా మౌనం మీ దృష్టిలో నేరంగా మారింది. నువ్వెన్ని చెప్పినా నీ వల్ల మా అందరికీ నష్టమే జరిగింది. కారణాలేమైనా కావచ్చు, కోలం తిరిగి రాదు. నువ్వు చేసిన తప్పును ఒప్పైపోవు. హే, ఏంటి హారిక, నువ్వు కూడా ఉషాలా మాట్లాడుతున్నావు? సావాస దోషమా? నన్ను ఎవరితోనూ పోల్చొద్దు, నాకే దోషాలు అంటించొద్దు. సారీ, అలా అనిపించి అన్నాను తప్ప నిన్ను హర్ట్ చేయాలని కాదు. అత్తయ్య, మావయ్య మీరంతా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఫీల్ అవ్వలేదు, కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేసిన నువ్వు ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తే చాలా బాధగా ఉంది. రోడ్డు మీద నడిస్తే బాధెందుకు? నేనేదో పనుండి బయటకొచ్చాను, ఏ రాకూడదా? నీ గ్రేట్నెస్ ఇదే హారిక. మెట్టినింటి గౌరవం నిలబెట్టాలని ఎప్పుడూ ఆలోచిస్తాం, కానీ నీ విలువేంటో ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియడం లేదు. నువ్వు తలుచుకుంటే తరుణ్ణి ఆ ఇంటి నుంచి దూరం చేయడం, నీకంటూ సొంతంగా జాబ్ చేసుకోవడం, ఇవన్నీ ఎంతసేపు? కానీ నువ్వు అలాంటి ఆలోచనలు చేయకుండా వంటింటి కుందేలుగా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్నావు. ఇప్పటికీ నీకు జాబ్ చేసే ఛాన్స్ ఉన్నా నువ్వెందుకు వెళ్ళడం లేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. కాదు, నీకు వాల్యూ లేదు. నీ సంపాదన మీద ఇల్లు గడవడం వల్ల అత్తయ్య గారి ఈగో హర్ట్ అవుతుంది. అదీ కాక నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఇంటి పనులు, వంట పనులు చేయడానికి అక్కడెవ్వరూ ఉండరు. ఈ విషయంలో నీకన్నా నాకన్నా ఆ ఉష చాలా తెలివైంది. నీ అంత చదువుకోకపోయినా, నీలా ఉద్యోగం చేయకపోయినా అందరికీ దూరంగా ఏ పని భారం లేకుండా మహారాణిలా దర్జాగా బ్రతుకుతుంది. అన్నిట్లో తెలివిగా ఆలోచించే అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా మెట్టినింటిని వదిలిన నువ్వు వంట మనిషివి. చిన్న సమస్యకి ఇల్లొదిలి వెళ్ళిపోయే ఉష ఇంటి మనిషి. ఈ తేడా నీకు తెలియడం లేదేమో, కానీ బయట మనిషిగా నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. హారిక, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంత చెప్పినా కూడా పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు చూడు. యు ఆర్ రియల్లీ గ్రేట్. చెప్పడం మర్చిపోయాను, ఏ కూరగాయలైనా తీసుకో, కానీ కరివేపాకు మాత్రం తీసుకోకు. లేకపోతే దాన్ని నిన్ను ఒకేలా చూసి అందరూ నవ్వుతారు. అవసరానికి వాడుకొని ఆ తర్వాత తీసి పక్కన పడేస్తారు.
అన్న ప్రతి మాట నీ మైండ్లో నోట్ అయిందని నాకు తెలుసు హారిక. ఆస్తి అంతస్తుకి దూరం చేసిన మీరంతా సంతోషంగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే విభజించు పాలించు అన్న రూల్ని నీతోనే స్టార్ట్ చేస్తున్నాను. వంటింటి కుందేలుగా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్నావు. నీకు వాల్యూ లేదు. అదీ కాక నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఇంటి పనులు వంట పనులు చేయడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. చెప్పడం మర్చిపోయాను, ఏ కూరగాయలైనా తీసుకో కానీ కరివేపాకు మాత్రం తీసుకో. లేకపోతే దాన్ని నిన్ను ఒకేలా చూసి అందరూ నవ్వుతారు. అవసరానికి వాడుకొని ఆ తర్వాత తీసి పక్కన పడేస్తారు. చిమ్మ చీకట్లో చిరు వెలుగులా ఒక అవకాశం దొరికిందండి. సాయి శక్తులా కష్టపడి నిలబెట్టుకోవాలి. జీవితంలో వెనక్కి తిరిగి చూడనంతగా నిలదొక్కుకోవాలి. బ్యాంక్ మేనేజర్ రావటం ఏంటి, లోన్ గురించి ఆయనే కల్పించుకుని మాట్లాడటం ఏంటి, ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు కిరణ్మయ్య. అవునండి. ఓపికతో వెయిట్ చేస్తే దేవుడు అడగని వరాలు కూడా ఇస్తాడని అత్తయ్య ఎప్పుడు చెప్తుంటారు కదా మామయ్య. ఈ లోన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిజమేనమ్మా. ఇంతకీ ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం కిరణ్మయ్య? వేరే ఏ బిజినెస్ అయినా మ్యాన్ పవర్, మిషనరీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కి మన దగ్గర లోన్ అమౌంట్ ఉంటుంది కాబట్టి అదే బెస్ట్ అనిపిస్తోందండి. మీరేమంటారు? నిజమే కిరణ్మయ్య, నాకు తెలిసిన బ్రోకర్స్, ల్యాండ్ డీలర్స్ ఉన్నారు. వాళ్లతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకుంటాను. తొలి అడుగు పడబోతుంది కాబట్టి ఎక్కడా ఆలస్యం చేయకూడదు. ఏంటదినా? మార్కెట్లో కరివేపాకు ఫెస్టివల్ ఏమైనా జరుగుతుందా, లేక ఫ్రీగా పంచుతున్నారా? ఇంత తీసుకొచ్చావు? ఏదో ధ్యాసలో 2-3 కట్టలు కొనేశాను రేణు. అంటే ఈ వారమంతా మనకి కరివేపాకు పప్పు, కరివేపాకు కూర, కరివేపాకు పచ్చడి, కరివేపాకు సాంబార్. ఆదివారం మాత్రం కరివేపాకు బిర్యానీ. అంతే కదమ్మా? అంత వెటకారం ఎందుకులే మామయ్య, ఏదో ఒక రకంగా వంటలో వాడేస్తాను. నువ్వెంత వాడినా ఏం లాభం, తీసి పక్కన పడేసేదే కదా. ఏ కూరగాయలైనా తీసుకో కానీ కరివేపాకు మాత్రం తీసుకో. అవసరానికి వాడుకొని ఆ తర్వాత తీసి పక్కన పడేస్తారు. గుడ్ ఈవినింగ్ మావయ్య. గుడ్ ఈవినింగ్ అత్తయ్య. అమ్మా ఉషా, బ్యాంక్ లోన్ శాంక్షన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అత్తయ్య. కంగ్రాట్స్ మావయ్య. థాంక్యూ. ఉషా, అప్పుడే ఈ విషయం నీకెలా తెలిసింది? ఇంకెవరు? ఇదిగో రేణునే చెప్పుంటుంది. రేణు ఫోన్ చేసి న్యూస్ చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. ఫోన్ చేసి విషెస్ చెప్పడం కన్నా మీ కళ్ళలో ఆనందం డైరెక్ట్ గా చూడాలని వచ్చేసాను. కూర్చోమ్మా. కిరణ్ రాలేదమ్మా? ఆయన కూడా వద్దాం అనుకున్నారు మావయ్య, కానీ ఇంతలోనే స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది. ట్యూన్ల డిస్కషన్ ఉందని వెళ్లారు. ఇంతకీ తేజ ఇండస్ట్రీస్ పునఃప్రారంభం ఎప్పుడత్తయ్యా? ఈసారి టెక్స్టైల్ బిజినెస్ కాదమ్మా, రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం. వ్యాపారం ఏదైనా మా అత్తయ్య మావయ్య ఎప్పటిలానే సక్సెస్ అవుతారు. నీ నోటి చలవమ్మా, అంతా మంచి జరగాలి. నీ చేత్తో ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిపించాను. ఇదంతా ఆ వ్రత మహత్యమేమో. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. ఒక విషయం మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది ఉషా. నీతో గొడవ పెట్టుకుని నిన్ను దూరం పెట్టినన్ని రోజులు ఏదో ఒక కష్టం వెంటాడుతూనే ఉంది.
నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం మొదలుపెట్టాను. అంతా మంచి జరుగుతోంది. ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదు, బానే ఉన్నాను. అమ్మా హారిక, మేం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటి పనంతా నువ్వే చూసుకోవాలి. ఆ బాధ్యత అంతా నీదే. అది ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్య? ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను, ఆఫీస్లో పని మాత్రం మీరు చూసుకోండి. అమ్మా హారిక, ఉష కూడా వచ్చింది. ఈ శుభవార్త విన్న సందర్భంగా అందరం నోరు తీపి చేసుకుందాం. ఏదైనా స్వీట్ చేస్తావా? అలాగే అత్తయ్య, తప్పకుండా. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. మేఘన అన్నందుకు ఇలా జరుగుతుందో లేక నాకే అలా అనిపిస్తుందో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళంతా మాత్రం నన్ను ఒక వంట మనిషిలా, ఉషని ఇంటి మనిషిలా చూస్తున్నారనేది నిజం. శ్రీనివాస్ సార్, అప్పుడే ఈ యాక్సిడెంట్ వెనుక ఉన్న కారణమేంటో, అది చేయించిన మనుషులెవరో అందరూ అన్ని బయటకొస్తాయి. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, అన్నయ్య చేస్తున్న మ్యూజిక్ ఆల్బమ్ ఓపెనింగ్ ఉందంట కదా, ఇన్వైట్ చేయడానికి అన్నయ్య పల్లవి వచ్చారు. హలో.